హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డూని చూపించబోతున్నాను. ఈ లడ్డు ఎవరైతే 30+ 30 దాటిన వాళ్ళు ఉంటారో రోజుకు ఒక లడ్డు తీసుకోవటం వల్ల ఆడవారిలో వచ్చే అన్ని సమస్యలకి చెక్ పెడుతుంది ఈ లడ్డు. అలాగే పీసీఓడి వల్ల వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి ఈ లడ్డు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ లడ్డు కోసము 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోండి. అవిసె గింజలు. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా హార్ట్కి చాలా మంచిది. అలాగే హెయిర్కి, స్కిన్కి, వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ ఇలా చాలా యూజెస్ ఉన్నాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 1/2 కప్పు నువ్వులను కూడా తీసుకోండి. ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో లైట్గా నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఈ నువ్వుల్లో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అదే బాండిల్లో 1 కప్పు అటుకుల్ని తీసుకోండి. ఈ అటుకులను కూడా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ అటుకులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 1/2 కప్పు మినపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మినపప్పు ప్లేస్లో మీ దగ్గర పొట్టుపప్పు ఉంటే ఆ పప్పును వేసుకొని వేయించుకోండి. ఈ మినపప్పు బ్యాక్ బోన్ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో రాగిపిండి. ఈ రాగిపిండి ప్లెయిన్ రాగిపిండి కాదండి. ఇందులో బార్లీ, జొన్నలు, రాగులు, బాదము, జీడిపప్పు ఇవన్నీ కలిపి ఎక్కువ క్వాంటిటీలో మిల్లుకు పట్టించి చేసిన పౌడరు. మా అత్తమ్మ రెసిపీ ఇది. ముందుగా రాగుల్ని, జొన్నల్ని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత క్లాత్లో లేదంటే చిల్లులు గిన్నెలో వేసుకొని మొలకలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ మొలకల్ని రోస్ట్ చేసుకోవాలి. వీటితో పాటు బాదము, జీడిపప్పు, బార్లీని కూడా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మా అత్తమ్మ ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంది కాబట్టి మిల్లుకు పట్టిస్తుంది. అలాగే 6 మంత్స్కి సరిపడా ఒకేసారి చేసి పంపిస్తుంది అండి. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేసినప్పుడు నేను తప్పకుండా ఆ రెసిపీని షేర్ చేస్తాను. మీరు ఈ పిండి ప్లేస్లో రాగి పిండిని తీసుకొని చేసుకోవచ్చు. ఇలా మొత్తము రోస్ట్ చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. ముందుగా అటుకుల్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మినపప్పును కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకున్న తర్వాత అవిసె గింజలను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని ఈ అవిసె గింజల నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి పల్స్ మోడ్లో ఆపుకుంటూ పౌడర్ వచ్చేలాగా పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ అవిసె గింజల పౌడర్ని కూడా కప్లో వేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులను కూడా వేసుకొని నువ్వుల నుండి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి పల్స్ మోడుల్లో ఆపుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా వచ్చిన ఈ పౌడర్ని కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో రాగి పిండిని కూడా వేసుకొని మొత్తము ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మీరు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ లేదంటే బెల్లం కరిగించి ఆ బెల్లాన్ని కూడా కలుపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడరు 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇప్పుడు అంతా 30+ తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా, వాళ్ళకి ఈ పౌడరు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బాండిల్లో 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోండి. ఈ 1.5 కప్పు బెల్లము మనం తీసుకున్న పౌడర్కి కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరగటానికి ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని, ఈ బెల్లానికి ఎటువంటి పాకం అవసరం లేదండి. జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇలా పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లో వడగట్టుకోండి. మీరు తీసుకున్న బెల్లము ఆర్గానిక్ బెల్లం అయ్యి నలకలు ఏమీ లేకపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నలకలు ఉంటాయి అని చెప్పి వడగట్టుకొని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ బెల్లం సిరప్ని పౌడర్లో ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మనకి ఒక్కొక్కసారి బెల్లం సిరప్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఎంత పడుతుందనేది అర్థమవుతుంది. నాకైతే ఈ పిండి మొత్తం కలిపేసరికి బెల్లం సిరప్ కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం లూజ్గా అనిపించింది, కానీ
ఉండలు చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఉండలు మొత్తము కొంచెం డ్రై అయ్యి గట్టిగా వచ్చాయి. కాబట్టి ఈ బెల్లం సిరప్ మొత్తము కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ మిగల్చకుండా ఈ బెల్లం సిరప్ మొత్తాన్ని కలుపుకోండి. మీరు ఇక్కడ గాని చూసారంటే బెల్లం సిరప్ మొత్తము వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక ఉండ చూపిస్తున్నానండి. ఇంత లూజ్‌గా వచ్చింది. ఈ ఉండలు కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం గట్టిగా వస్తాయి. వీటిలో మీకు కావాల్సినంత నెయ్యిని వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూను నెయ్యిని వేశాను. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ వేస్తే బాగుండదు. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవచ్చు. ఈ నెయ్యిని కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇష్టమైన సైజులో ఉండలు చేసుకోండి. ఈ లడ్డూని రోజుకొకటి తీసుకోవడం వల్ల ఆడవారిలో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్సు, బోన్ వీక్‌నెసు, అలాగే నిద్రలేమి సమస్యలు, పీరియడ్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతుంది ఈ లడ్డు. ఒకసారి ట్రై చేయండి. మీ ప్రాబ్లమ్స్ తగ్గాయో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ 6 రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.